ఆగస్టు 15వ తారీఖున మనం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగానే లాస్ట్ 5 డేస్ నుంచి కూడా ప్రజల్లో దేశభక్తిని ఇమిడించేలాగా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే మనకి యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళకి స్వాతంత్ర్యం యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేసేలాగా కొన్ని కార్యక్రమాలు అంటే చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఒక మ్యారథాన్ వాక్ అని చెప్పి మనము కండక్ట్ చేస్తాము. ఒంగోలు పట్టణంలో సుమారు 2 నుంచి 3 వేలు వరకు కూడా స్టూడెంట్స్ అదేవిధంగా పౌరులు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నో త్యాగాలు చేసి మన స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము. సో వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక రంగాల్లో ప్రగతిని మనం సాధించాము. దాంతోపాటు మనకి 2047కి ఒక విజన్ అనేది మనం వికసిత భారత్గా ఒక విజన్ పెట్టుకున్నాము. అదేవిధంగా స్వర్ణాంధ్రప్రదేశ్గా ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ విజన్ని మనం సాధించేలాగా ప్రతి ఒక్కరూ కూడా ప్రతి పౌరుడు కూడా తన వంతు కృషి తను చేయాలని చెప్పేసి మనం అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటంటే దేశం యొక్క ఇంపార్టెన్స్ ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంతో పాటు దేశానికి వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారా తెలియజేస్తున్నాము. ఇప్పుడు వరకు కూడా ప్రతి సిటిజన్స్ అందరూ కూడా చాలామంది హౌస్ మీద ఫ్లాగ్ పెట్టుకోవడం, తర్వాత ఇండివిజువల్గా వాళ్ళ వీడియోస్ పోస్ట్ చేయడం, దాంతోపాటు తిరంగ ర్యాలీసు, తర్వాత హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి ప్రతి ఇంటి మీద ఫ్లాగ్స్. రేపు 14th మెగా ప్లాంటేషన్ డే ఉంది. దాంట్లో కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొంటున్నారు. సో ఈ రకంగా మనము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ఒక ఉత్సవంలాగా ఒక పండగలాగా ప్రకాశం జిల్లా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.